మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కీర్తనల గ్రంథం 147వ కీర్తన 14వ చరణం. నీ సరిహద్దులలో సమాధానము కలుగుజేయువాడు ఆయనే. చదివినటువంటి వాక్య భాగంలో మన సరిహద్దులకు సమాధానము కలుగు చేయవాడు, మన ప్రతికూలమైన పరిస్థితుల్లో నెమ్మదిని కలుగు చేయవాడు ఆయనే అనేటువంటి మాటను రూఢిపరుస్తూ మనకు ప్రోత్సాహాన్ని అనుగ్రహిస్తూ మన యొక్క విశ్వాసాన్ని దృఢపరుస్తున్నటువంటి మాటను ఇక్కడ మనం గమనిస్తాం. సమాధానం కొరకు ప్రయాసపడేటువంటి జనులు అది దొరకక దాని కొరకు ఎదురు చూచేవారు అనేకులు మనకు తటస్థిస్తూ ఉంటారు. అయితే సమాధానము అనేది అంగట్లో దొరికేటువంటి పదార్థము కాదు, కానీ ఇది కేవలం మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభువు మాత్రమే అనుగ్రహించగలిగినటువంటి ఒక దీవెన. సమాధానము అనేది ఒక దీవెన, సమాధానము అనేది ఒక ఆత్మీయ ఫలము. దానిని కలుగు చేయవాడు, దాన్ని వృద్ధిపరచువాడు, దాన్ని విస్తరింపచేవాడు ఆయనే. ఇక్కడ మనం గమనిస్తాం సమాధానము సరిహద్దులలో అనేటువంటి మాటను. సమాధానం కేవలం మన కుటుంబంలో మాత్రమే కాదు, కానీ మన సరిహద్దుల అన్నిటిలో కూడా సమాధానము కలుగు చేయు శక్తిమంతుడు ఆయన మాత్రమే. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, సమాధానం ఏ విషయంలో కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు, ఏ విషయంలో సమాధానం లేక కమిలిపోతూ ఉన్నారు, ఏ విషయంలో సమాధానం కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు, ఆ విషయాలలో, ఆ సన్నివేశాలలో, ఆ స్థితిగతులలో సమాధానం అనుగ్రహించడానికి ప్రభువు నేడు మనకు సమాధానకర్తగా ప్రత్యక్షమయ్యాడు. మనకు సరిహద్దులలో సమాధానము కలుగు చేయుట అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే, మన పరిధి దాటి, మనకు వేయబడినటువంటి ఆ పొలిమేరను దాటి, మన స్థితిని దాటి, మనం ఓర్చుకోగలిగినటువంటి ఆ స్థాయికి మించినటువంటి అనుభవాల్లో వ్యతిరేకతలకు, అవమానాలకు, నిందలకు, క్రోధాలకు గురి అవుతూ మౌనమై నిలిచిపోయి ఉంటాము చూసారా. అది మన సరిహద్దులో సమాధానం లేనటువంటి అనుభవం. ఆ స్థితి మనలను దుఃఖానికి గురి చేస్తున్నది. ఆ ప్రతికూలమైనటువంటి, ఆ విషాదకరమైనటువంటి అనుభవం మనలో అసహనాన్ని, నిరాశను పుట్టిస్తూ ఉన్నది. అటువంటి సందర్భాలలో కూడా ప్రభువు మనకు సెలవిస్తున్నటువంటి మాట, నీ సరిహద్దులలో నేను సమాధానము కలుగుజేయువాడను. అయితే మనకు సమాధానం ఇస్తాను అన్నటువంటి ప్రభు, మన సరిహద్దుల్లో కూడా సమాధానము కలుగు చేస్తాను అన్నటువంటి ప్రభు ఎవరికి సమాధానమును కలుగు చేస్తాడు? ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ, చదువులో కానీ, ప్రయాణంలో కానీ, విదేశీ విద్యలో కానీ, చేవృత్తులలో కానీ, స్నేహంలో కానీ, పరిచర్యలోనే కానీ, ప్రతి విషయంలో, అన్ని కోణాలలో కూడా సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయ శక్తిమంతుడు ఆయనే. విస్తరింప చేయబడుతుండగా కలిగేటువంటి వ్యతిరేకతలలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే. అయితే ఈ సమాధానము ఆయన ఎవరికి అనుగ్రహిస్తాడు, ఎవరితో ఈ మాటను సెలవిస్తున్నారు అని చూసినట్లయితే, అందరితో కాదు కానీ, అందరికీ అని కాదు కానీ, ఎవరైతే ఆ సమాధానం కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే పాపం నుండి విడుదల పొంది ఉన్నారో, ఎవరైతే రక్షణ పొందుకుని ఉన్నారో, ఎవరైతే ఆయన సహాయం కొరకు అర్థిస్తూ ఉన్నారో అటువంటి వారితోనూ, మరి ప్రాముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం యోబు గ్రంథంలో 22వ అధ్యాయం 21వ వచనంలో గమనిస్తాం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు ఆయన మనకు సమాధానమును అనుగ్రహిస్తాడు. ఆయనతో సహవాసం చేయకుండా, ప్రతి విషయానికి మనం ఆయన మీద ఆధారపడకుండా, ఆయనతో సహవాసం చేయకుండా, మనుషుల వైపుకు చూస్తూ, మనుషుల సహాయాన్ని అర్థిస్తూ, మనుషులతో సహవాసం చేస్తూ, మనుషుల ప్రేరణ చేత ముందుకు సాగిపోతూ, మనుషుల బలాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉంటే, అటువంటి సందర్భాలలో సమాధానము కలుగుట అసాధ్యము. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు ఆయనతో సహవాసం చేసినట్లయితే మీకు సమాధానం కలుగుతుంది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము సహవాసం ఆయనతో మాత్రమే చేయాలి. స్నేహితులతోనూ, బంధువులతోనూ, రక్త సంబంధికులతోనూ, కుటుంబ సభ్యులతోనూ ఇలా ఇటువంటి సహవాసం కాదు, కానీ ఆయనతో చేసేటువంటి సహవాసం ఏ విధంగా ఉంటుంది అని అన్నప్పుడు, ఆయన సన్నిధికి మానకుండా వెళ్ళటయందు, ఆయన సన్నిధిని మోకరించి ప్రార్థన చేయటయందు, ఆయన చేసిన కార్యములను తలంచుచు సాక్ష్యాన్ని చెప్పుటయందు, ఆయనను పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో ఆరాధించుటయందు
నిజమైనటువంటి సహవాసం ఉన్నది. ప్రతి స్థితిగతుల్లో ఆయన చూస్తున్నాడు అన్నటువంటి ఆత్మీయ స్పృహతో మనం ప్రవర్తించుటయే ఆయనతో సహవాసం చేయుట. ఆయన మన ప్రక్కన ఉన్నాడు అన్నటువంటి ఆత్మీయ జ్ఞానంతో ముందుకు సాగిపోవటయే ఆయనతో సహవాసము చేయుట. పాపం చేస్తున్నప్పుడు ఆయన నా ప్రక్కన ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు అన్నటువంటి ధ్యాస కలిగి జీవించుటయే ఆయనతో సహవాసము చేయుట. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, తిరస్కారాలు ఎదురైనప్పుడు ఆయన సన్నిధిని మోకరించి ప్రణమిల్లి ఆయన సహాయాన్ని అర్థించుటయే ఆయనతో సహవాసము చేయుట. ప్రార్థనలో ఆయనతో సమయాన్ని గడుపుటయే ఆయనతో సహవాసము చేయుట. వాక్య ధ్యానమందు ఆయన సత్యోపదేశానికి చెవియొగ్గుతూ ఆయన రుచికరమైనటువంటి మాటలను ఆస్వాదిస్తూ ఆయన పాదాల చెంత జీవించుటయే ఆయనతో సహవాసం చేయుట. అయితే ఇటువంటి సహవాసం చేసిన వారికి ఆయన సరిహద్దులలో సమాధానము కలుగు చేస్తానని చాలా శ్రేష్టమైనటువంటి మాటను ప్రభు సెలవిస్తున్నారు. ఈ సమాధానము అనేటువంటి మాటలో భద్రత ఉన్నది, సంరక్షణ ఉన్నది, పోషణ ఉన్నది, సమృద్ధి ఉన్నది. సమాధానం అనేటువంటి మాటలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఎంతో మందిని మనం ప్రపంచంలో గమనిస్తూ ఉంటే కేవలం సమాధానం లేకయే వారి జీవితాన్ని ముగించుకునేవారు మనకు అనేకులు తటస్థిస్తూ ఉంటారు. కుటుంబంలో సమాధానము కరువై, వ్యాపారంలో సమాధానము కరువై, ఉద్యోగంలో సమాధానము కరువై, స్నేహితులలో సమాధానము కరువై, ఇలా సమాధానము కరువైనటువంటి అనుభవాల్లో జనులు తమ జీవితాన్ని చాలిస్తూ ఉంటారు. అందుకే పరిశుద్ధాత్ముడు నేడు సెలవిస్తున్నారు, నేను మీ సరిహద్దులలో సమాధానము కలుగు చేస్తాను. ఏ అసమాధాన క్రియలు మిమ్మల్ని కృషింప చేస్తూ ఉన్నాయో, ఏ అసమాధానమైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని కృంగదీస్తూ ఉన్నాయో వాటన్నిటి నుండి విడిపించి మీకు సమాధానమును కలుగు చేసి సమాధానంలో ఉన్నటువంటి ఆశీర్వాదమును నేను మీకు అనుగ్రహిస్తాను అని పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తుండగా ఆయన సన్నిధిని మనం ఆయనతో సహవాసము చేద్దాం. మనం ఇస్సాకును చూసినట్లయితే తన తండ్రి ప్రవహించినటువంటి బావులను శత్రువులు పూడ్చివేస్తున్నప్పుడు ఇస్సాకు ఎవ్వరితో కూడా ఎటువంటి కలహాలకు, గొడవలకు, కయ్యానికి కాలు దువ్వకుండా వారు చేస్తున్నటువంటి ఆ అసమాధానమైనటువంటి క్రియలో సమాధానాన్ని వెతుక్కుంటూ మౌనంగా ప్రక్కకు వెళ్ళిపోతున్నాడు. సమయం రానే వచ్చింది. ఇస్సాకు ఎవరైతే వ్యతిరేకతను కలుగు చేసి, ఇబ్బందికి గురి చేసి, నష్టాన్ని కలుగు చేసి, దుఃఖానికి కారణమయ్యారో వారందరూ ఇస్సాకు యొద్దకు వచ్చి, మీ దేవుడని యెహోవా మీతో ఉన్నాడు అనేటువంటి సంగతిని మేము గుర్తించాము, కనుక మీకును మాకును మధ్య ఒక ఒప్పందం ఉండాలి అని ఇస్సాకుతో సమాధానపడి వారు తిరిగి వెళ్తారు. దాని యొక్క అర్థం, ఇస్సాకు సరిహద్దుల్లో సమాధానము కలుగు చేసింది ప్రభువే. ఒకవేళ ఆ సమాధానం కొరకు ఇస్సాకు యుద్ధానికి రంగాన్ని సిద్ధపరిచినట్లయితే పొర్రపాటును కూడా ఇస్సాకు సమాధానాన్ని పొందుకునేవాడు కానే కాడు. కానీ ఇస్సాకు దేవుడి మీద ఆధారపడ్డాడు, ఆయనతో సహవాసం చేస్తున్నాడు, ఆయనతో ధ్యానిస్తున్నాడు, తన యొక్క ఆధ్యాత్మిక విలువలను ఏమాత్రము కోల్పోకుండా ఆయనతో సహవాసం చేస్తూ ముందుకు సాగిపోతున్నాడు. కాబట్టి దేవుడు ఇస్సాకుకు తన సరిహద్దులలో సమాధానము కలుగు చేశాడు. ఇలా మనం పరిశుద్ధ లేఖనాల్లో గమనిస్తున్నట్లయితే యాకోబే గాని, గిద్యోనే గాని, దావీదే గాని, హిజ్కియా గాని, అబ్రహామే గాని ప్రతి వారికి కూడా ఆయన సరిహద్దులో సమాధానము కలుగు చేసి నెమ్మదిని అనుగ్రహించి దీవెనలను, ఆశీర్వాదాలను అనుగ్రహించాడు. కేవలం ఆయనతో సహవాసం చేయడం చేత. ఆయనతో సహవాసాన్ని విసర్జించిన ప్రతి వారు కూడా సమాధానాన్ని కోల్పోతూనే ఉన్నారు. సొలొమోనుకు దేవుడు ప్రారంభంలో నేను నీకు ఆశీర్వాదం అనుగ్రహిస్తున్నాను, నీ సరిహద్దులో సమాధానం కలుగు చేస్తున్నాను అని చెప్పినప్పుడు సొలొమోను దాని విలువను గ్రహించక విస్తారమైనటువంటి భార్యలతో, దేవునితో సహవాసాన్ని కోల్పోయిన వాడుగా జీవిస్తూ ఉన్నాడు. తన కుటుంబంలోనే తనకు సమాధానం లేకుండా తన మనుగడను కొనసాగిస్తున్నాడు. విస్తారమైనటువంటి భార్యలతో వారు గయాలి అయి ఉన్నారని, వారి విగ్రహారాధన త్రిప్పివేశారని, వారు నెమ్మది లేకుండా చేస్తున్నారు అని, అది లోతైన గొయ్యి అని, ఇలా అనేకమైనటువంటి విషయాలను సామెతల గ్రంథంలో గుప్తపరుస్తూ వచ్చాడు సొలొమోను. కారణం, తన కుటుంబంలో తనకు ఎదురైనటువంటి అనుభవాలను బట్టి ఇటువంటి విస్తారమైనటువంటి భార్యలతో, సౌందర్యవంతులైనటువంటి భార్యతో ఉండేదానికంటే మిద్దె మీద ఒక మూలను ఉండటం మేలు. ఇటువంటి అసమాధానకరమైనటువంటి పరిస్థితుల్లో ఆశీర్వాదం కలిగి ఉన్నది అని చెప్పుకునే దానికంటే సమాధానము కలిగి ఆకుకూర తినటం మేలు అని అంటాడు.
కారణం సొలొమోనుకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ సమాధానాన్ని గుర్తించక, ఆ విలువను ఎరుగక దేవునితో సహవాసాన్ని కోల్పోవటాన్ని బట్టి, ఆయనకు విరుద్ధముగా విగ్రహారాధన చేయటాన్ని బట్టి, దేవునిని విసర్జించటం బట్టి, దేవుని దర్శనాన్ని నిర్లక్ష్యపరచటం బట్టి సొలొమోనుకు కుటుంబంలోనే అసమాధానం కలుగుతూ వచ్చింది. సొలొమోను సరిహద్దుల్లో నెమ్మది లేకుండా దేవునికి దూరస్తుడైపోయాడు. తన యొద్ద దాసునిగా ఉన్నటువంటి యెరోబాముతో కూడా అసమాధానం కలిగింది. ఇలా మనం చూస్తున్నట్టయితే దేవునితో సహవాసం చేసిన వారికి సమాధానము, మరియు సరిహద్దులలో సమాధానము, ఆశీర్వాదము, దీవెనను ప్రభు అనుగ్రహించాడు. మరియు ఆయనతో సహవాసం చేయని వారికి అసమాధానము కలుగుతుంది అని కూడా పరిశుద్ధాత్మ నేడు తేటగా సెలవిస్తుండగా మనం ఆయనతో సహవాసం చేద్దాం. ఆయన ద్వారా నిజమైనటువంటి సమాధానాన్ని పొందుకుందాం. దేవుని ఆశీర్వాదాలకు వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీటి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల మధ్య కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడును నేనే అని నీ శ్రేష్టమైనటువంటి, బరువైనటువంటి, విలువైనటువంటి మాటను మాకు బోధించినందుకు నీకు స్తోత్రం. అయితే నీతో సహవాసం చేసిన వారికి నిజమైన సమాధానం అనుగ్రహిస్తానని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యం ప్రతి వారు నీతో సహవాసం చేయనట్లుగా కృపద ఇచ్చేయండి. ఇంకా వారిని ఆశీర్వదించిన వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమేశ్వరను తీర్చి నీ రాహడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.